నమస్తే. మొత్తానికి మోంతా తుఫాను తీరం దాటింది. చాలా డ్యామేజ్ జరుగుతుందని అనుకున్నారు. ఎంత మేరకు డ్యామేజ్ జరిగింది? ఏ పంట నష్టపోయింది? దీని నుంచి కోలుకోవాలంటే ఏం చేయాలి? వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జె రామారావు గారు. నమస్తే రామారావు గారు. నమస్తే సార్. సే- తుఫాను గురించి దాదాపు ఒక 20 ఏళ్ల తర్వాత ఒక విలయం ఉత్పాతం అని చెప్పేసి మన వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తానికి దాటింది. దాటే క్రమంలో కోనసీమని గట్టిగా పడుకోబెట్టినట్టుంది. ఎందుకంటే నిన్న ఇప్పటికీ దాని ఇంపాక్ట్ పూర్తిగా తెలియాలంటే అసెస్మెంట్ జరగాలి. ఆ, దురదృష్టవశాత్తు మనకి ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ లేదు కాబట్టి ఆ లెక్కించే కార్యక్రమం కొంత డిలే అవ్వచ్చేమో. వాస్తవంగా మీరు చూశారు కదా సార్, దగ్గర నుండి చాలా మంది రైతులతో కూడా, రైతు విభాగం అధ్యక్షులుగా మీరు చాలా మంది రైతులతో కూడా మాట్లాడారు. లెక్కలు చెప్పిన చెప్తున్న దాన్ని బట్టి ఎక్కువ నష్టపోయిన పంట ఏది సార్ రాష్ట్రంలో? వరి సార్. ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా గోదావరి బేసిన్ మన దేశానికే అన్నపూర్ణ అన్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇది ప్రధానంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి బోర్డర్ లో రాజోలు నరసాపురం బోర్డర్ తీరం దాటింది. బట్ ఉమ్, దానికంటే ముందే నేను ఆఫ్టర్నూన్ కే పెను గాలుల వల్ల చాలా వరకు డ్యామేజ్ వరి పంటకు నష్టం జరిగింది సార్. ఉమ్. కటింగ్ అక్రాస్ ఈ రెండు జిల్లాల్లో కూడా వరికి నష్టం చాలా విపరీతంగా జరిగింది సార్. ఇప్పుడు ఆ, ఇదివరకు అంటే అంటే మీరు ప్రభుత్వంలో ఉండగా ఇటువంటి ఇబ్బందులు, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, అంటే ప్రకృతి ఆ, పరంగా జరిగే నష్టం జరిగినప్పుడు ఎంబడే అసెస్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఉండేది. బట్ ఇట్ టేక్స్ టైం ఏమో కదా ఇప్పుడు. ఎందుకంటే అధికారులు వాళ్ళు రథం కదలాలి కదా. రథం కదిలి అన్ని దగ్గరకి వెళ్ళి అసెస్మెంట్ అంతా అవ్వటం, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పుకోవటం, అక్కడి నుంచి తెచ్చుకోవటం, ఇది చాలా పెద్ద ప్రక్రియ అనుకుంటా. ఎందుకంటే వరితో పాటు నెక్స్ట్ బాగా దెబ్బతిన్నది అంటే ఈ ఈ భాగం వదిలిపెడితే, కోనసీమ వదిలిపెడితే శనగ బాగా పోయినట్టుంది. కమర్షియల్ క్రాప్స్కి రాయలసీమ. వచ్చేప్పటికి పత్తి, రాయలసీమ పత్తి పోయినట్టుంది. ఎందుకంటే అవును సార్. పత్తి ఆల్మోస్ట్ 55% కర్నూలులోనే పండుతుంది కదా సార్. అవును సార్. అలాగే ఉల్లి కూడా విపరీతంగా నష్టపోయారు సార్ రైతులు పంట పండి. ఉమ్. ఉమ్. ఉల్లి నష్టం ఉల్లి నష్టపోయారు సార్. టమాటో ధర మనం చూసాం. రూపాయి అర్ధ చూసామండి. రూపాయి కూడా అమ్మిన సంఘటనలు. సజ్జకి ధర లేదు సార్. అంత ఉమ్. ముందు మొదలు పెడితే మనం జగన్ గారు బంగారుపాలెం మార్కెట్ కి వెళ్ళారు. అవును. మామిడికి ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ. టొబాకో టొబాకో కూడా ప్రకాశం ధర జిల్లా లేక చూసాం, వాళ్ళు పొదిలి ఇబ్బంది పడ్డారు. పొదిలి చూసాం. ప్రకాశం జిల్లా పొదిలి అవును వెళ్ళారు. సార్. అక్కడ అవును సార్. మాట్లాడారు. మిర్చి, అలాగే రాయలసీమలో మిర్చి ఏ చూసాం. పంట అవును సార్. ఉమ్. రాయలసీమలో పంటకు ఇబ్బంది పడ్డారు. పండిన పంటకు ధర లేక ఇబ్బంది పడ్డారు సార్. ఒక్క పంట కూడా మేము ఉమ్. హ్యాపీగా ఉన్నాం అని చెప్పే పరిస్థితి ఆ రైతులు అక్కడ లేరు. సో రాయలసీమ అయితే చాలా ఘోరంగా ఉంది సార్. ఆ అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఇటు మా పక్కకు వచ్చేసరికి ఈ తుఫాన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రధానంగా ఉమ్. వరికి సంబంధించిన ఇది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. వరితో పాటు అరటి కూడా నష్టం జరిగింది సార్. ఎన్యూమరేషన్ పీ అవును. గన్నవరం కాన్స్టిట్యున్సీ ఈరోజు చూసొచ్చాం మేము. అక్కడైతే ఉమ్. తోటలు పడిపోయి ఉన్నాయి. సో వా అక్కడైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అరటి రైతులకు కూడా ఉంది సార్. కొబ్బరి పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే కోనసీమ అంటే కొబ్బరి కూడా ఎక్కువ ఉంటుంది కదా. గాలుల వల్ల ఏమైనా దెబ్బతిందా కొబ్బరి? అంటే మాకు ఎలాగుంటుందంటే కొడుకుతో సమానం కొబ్బరి చెట్టు అంటాం సార్ మాకు ఇక్కడ. మా అవును. రైతులందరూ కూడా అవునవును. అలాంటి ఉమ్. కొబ్బరిని చాలా ఆప్యాయంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు రైతులు. ఇప్పుడు తుఫాన్ క్రాస్ అవ్వక ముందే పెనుగాలులకి చాలా చోట్ల కొబ్బరి చెట్లు పడిపోయిన సంఘటనలు ఉన్నా సరే 96తో ఉమ్. పోలిస్తే ఆ పరిస్థితి లేదు సార్. ఉమ్. ఓకే, ఓకే. అక్కడక్కడ ఉమ్. చెదురుమదురుగా ఊరికి 4, 5, 10 చెట్లు పడిపోవటం కానీ తోటలు పడిపోయే పరిస్థితి అయితే లేదు. కానీ కొబ్బరికి వచ్చేసరికి ఈ ఉమ్. పూత రాలిపోవటం, కొబ్బరికాయ రాలిపోవడంతో నష్టం జరిగింది సార్. ఈ పూత రాలిపోవటం అనేది మళ్ళీ ఎంతకాలానికి మళ్ళీ ఆ పూత వచ్చి పూత టైం వస్తుంది. పడుతుంది మళ్ళీ. ఉమ్. సో ఇట్ టేక్ సమ్ టైం. ఉమ్. కొన్ని 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 నెలలు మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు రైతులు రైట్. అక్కడ పరిస్థితులు. అరటి అరటి అయితే కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయిందా సార్? అరటి. అరటి ప్యాచెస్ లో సార్ మేము పీగన్నవరం నియోజకవర్గంలో వెళ్తాం. అక్కడ తోటలు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. యాక్చువల్గా మాకు ఉమ్. కూడా పూర్తి స్థాయి సమాచారం రావట్లేదు. మేము ఫిజికల్ వెళ్తాం. ఫోన్స్ పనిచేయట్లేదు సార్, ఎలక్ట్రిసిటీ అది లేకపోవడం వల్ల. సో లేకపోతే కనెక్టివిటీ కొంత ఇబ్బంది ఉంది. మేము ఫిజికల్ కి వెళ్ళి చూడటం కూడా. అందుకని మార్నింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాంటాక్ట్ చేస్తున్నా నేను రెస్పాండ్ అవ్వలేకపోవడానికి కనెక్టివిటీ ప్రాబ్లం కరెంట్ సార్ అయిపోయింది. యాక్చువల్లీ. ఓకే. అవును సార్. ఇప్పుడు రిస్టోర్ అయిందండి? పవర్ రిస్టోర్ అయిందా ఇప్పుడు? పవర్ మెయిన్ సెంటర్స్ లో రెస్టోర్ అయింది సార్. రూరల్ ఇంకా రెస్టోర్ కాలేదు సార్. ఓకే, ఓకే. అక్కడ సార్, పవర్ తర్వాత పవర్ మీరు ఈ లేకపోవడం. ఈ ఈ విషయం మీద అంటే ఈ కలెక్టర్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టున్నారు కదా.
వెళ్ళాం సార్. నేను మార్నింగ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది సార్ రిప్రజెంటేషన్. ఉమ్, ఉమ్, ఆయనతో డిస్కస్ చేయడానికి ప్రధానంగా మాకు 3-4 ప్రాబ్లమ్స్ ఈ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి ఆ కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ప్రధానంగా ఒక ప్రాబ్లం సార్. ఉమ్, ఇది దీనికి మాకు మేజర్ ట్రైన్స్ మైనర్ ట్రైన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఖరీఫ్ నష్టపోవడానికి కారణం ముంపే సార్. డ్రైనేజ్ ఉమ్. వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఖరీఫ్ ఒక పంట పూర్తి స్థాయిలో నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రాంతం. సో ఈ ఓకే. తుఫాన్ వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ వర్క్ సరిగ్గా జరగట్లేదు. దాంట్లో చెత్త పూడిక అంతా ఉండిపోయి అది జరగట్లేదు అన్న దానికి మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది సార్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీకు చెప్తాను. మేజర్ ట్రైన్స్ ఉమ్, ప్రధానంగా సముద్రంలో కలిసేది మన మైనర్ ట్రైన్స్ నుంచి మీడియం ట్రైన్స్, మీడియం ట్రైన్స్ నుంచి మేజర్ ట్రైన్స్ లోకి వాటర్ వెళ్ళి అక్కడ నుంచి సముద్రంలోకి వెళ్తుంది. అవును. మైనర్ ట్రైన్స్, మీడియం ట్రైన్స్ డీసీలు లేకపోతే నీటి సంఘాలు చేస్తున్నాం. మేజర్ ట్రైన్స్ ప్రధానంగా సముద్రంలో దాని ద్వారానే కలుస్తుంది సార్. అవన్నీ కూడా ఉమ్, ఒకే ఒక ఆ, ఆ, ఏమంటాం మన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో వర్క్ జరుగుతున్నాయి. ఉమ్, సో అవి యాక్చువల్గా ఇప్పటి వరకు అవి శాంతం ఈ క్రాప్ మొత్తానికి డ్రైనేజ్ వ్యవస్థ డిసెంబర్ వరకు మెయింటైన్ చేస్తూ ఉండాలి సార్. ఉమ్, కానీ ఉమ్. దీని మెయింటెనెన్స్ కూడా మన తుఫాన్ హెచ్చరిక వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వర్క్ ఏదో పునరావాస కేంద్రాలు ఎలాగ ఏర్పాటు చేస్తామో అలాగే ఈ పని చేయటం మొదలు పెట్టారు. సో ఈ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా కూడుకుపోయి ఉంది సార్. దాంతో ఏమవుతుందంటే ముంపు ఇంకా దిగట్ల, చేల్లో పూర్తిగా నీరు నిలబడిపోయింది. అది నిలబడిపోయింది. నీరు కుళ్ళిపోయే పరిస్థితి ప్రమాదం ఉంది పంట. ప్రమాదం ఉంది సార్. అది నీరు ఎంత త్వరగా దిగితే పంట అంతా ఇది. దీంట్లో ఉమ్. ఏంటంటే వీళ్ళు ఎందుకు చేయలేదు అన్నది ఇది కొంత అనుమానాలు రైతులుగా మేము అందరూ వ్యక్తం ఏ- చేస్తున్నారు. ఏంటి సార్ కారణం ఏంటి? ఇప్పుడు కాంట్రాక్టర్ కి ఇచ్చిన తర్వాత కూడా చేయకపోవడానికి గల కారణం ఏంటి? మీకు కనిపిస్తున్న రీజన్ ఏంటి? సార్ ఇది మేము ఆరోపణ కాకుండా నేను గతంలో ఒక జరిగిన సంఘటనతో మా జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనతో దీన్ని పోలుస్తాను సార్. అంటే సిమిలర్ గా ఉమ్, అదే విధంగా జరిగింది. అప్పుడు ఉమ్, మొత్తం మన కోనసీమ జిల్లాలో మేజర్ ఈ డ్రైనేజ్ వర్క్ అంతా ఒక సింగిల్ కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. ఉమ్, సింగిల్ కాంట్రాక్టర్ ఇచ్చి ఆయన వర్క్ సక్రమంగా వర్క్ చేయట్లేదు. ఇలాంటి ఉమ్, ఇబ్బంది ఉమ్, వస్తుందని చెప్పేసి అప్పుడు మేము ఎందుకంటే వర్క్ చేయట్లేదు, పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమో బిల్ డ్రా చేసుకుని వెళ్ళిపోతారు. ఈ లోపల ఏదైనా ఇబ్బంది ఆపద వస్తే రైతు నష్టపోతున్నాడు. సో అప్పుడు మేము ఉమ్, ఉమ్, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము రిప్రజెంటేషన్ చేస్తే బిల్స్ ఆపేయడం జరిగింది. ఎందుకంటే వర్క్స్ చేయలేదని. ఉమ్, 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 ఎంఆర్ఓ ప్రతి మండలంలోని ఎంఆర్ఓతో కమిటీ వేసి కలెక్టర్ గారు కమిటీ అప్రూవ్ చేసినప్పుడు మాత్రం బిల్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్, పని ఉమ్. పూర్తి చేయకుండా బిల్లు ఇచ్చే కార్యక్రమం లేకుండా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు అంటే కూడా అక్కడ అదే ఒక పరిస్థితి సార్. ఒక పద్ధతి ప్రకారం జరిగింది అప్పుడైతే. అవును సార్. అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు అనుకున్నా గానీ అది జరగనివ్వలేదు మేము. రైట్. ఓకే. ఇప్పుడు 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 అండి వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమస్య ఏంటి అసలు? ఆ డ్రైన్స్ క్లియర్ చేయడానికి ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలోని వర్క్స్ శాంక్షన్ చేసి వర్క్ చేయాలనే నిర్ణయం జరిగింది సార్. ఉమ్, ఉమ్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఆయన కింద పనిచేసే డ్రైనేజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డ్రైనేజ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యవేక్షించాలి. ఓకే. ఓకే. అక్కడ వర్క్ జరగకపోతే వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి వర్క్ జరగట్లేదని చెప్పే ఆస్కారం లేదు. ఆయన ఓకే. సుపీరియర్ కాబట్టి. సో ఉమ్. ఇప్పుడు వరకు వర్క్ కూడా చాలా ట్రైన్స్ లో వర్క్ కూడా ప్రధానంగా స్టార్ట్ కాలేదు సార్. ఈ తుఫాన్ వచ్చిన తర్వాత మొదలు పెట్టారు వీళ్ళు. సో ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు, అదొక ప్రాబ్లం. ఇప్పుడు పంట ఇక్కడ స్టార్ట్ నిలబడిపోవటానికి, కాలేదు. వాటర్ తుఫాన్ నిలబడిపోవడానికి. హెచ్చరికలు ఉమ్, తుఫాన్ హెచ్చరికలు వచ్చిన తర్వాత తూతు మంత్రంగా కొన్ని చోట్ల అక్కడక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సార్. కానీ ఇది సఫిషియెంట్ మ్యాన్ పవర్ కానీ జరగట్లేదు అక్కడ. రైట్. సో మ్యాన్ పవర్ లేదు, లేకపోతే వనరులు లేవా, ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవా? ఫైనాన్స్ శాంక్షన్ అయింది కదా సార్. గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది సుమారు 2 కోట్లు, శాంక్షన్స్. 2,80,00,000 మేజర్ ట్రైన్స్ సంబంధించి శాంక్షన్ చేశారు అంటున్నారు సార్ మెయింటెనెన్స్ కి. రైట్. 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 మరి శాంక్షన్ చేసినా డబ్బు ఉండి చేయటానికి కూడా ఉన్న ఇబ్బంది, గవర్నమెంట్ శాంక్షన్ చేసినా చేయటానికి ఉన్న ఇబ్బంది ఏంటి చైర్మన్ గారికి? చేస్తే డబ్బు ఖర్చు అవుతుంది, చేయకపోతే డబ్బు మిగులుతుంది సార్ అని అనుకుంటున్నాం మేము. బట్ అది కాదు కదా సొల్యూషన్, ఎందుకంటే ఇన్ని అవును వేల సార్. మంది రైతులు ప్రాబ్లం అది కదా అది. ఇన్ని వేల మంది ప్రాబ్లం, అందులో ఖరీఫ్ లో ప్రతి సంవత్సరం కోనసీమలో రైతాంగం కేవలం ఈ సమస్య వల్లే నష్టపోతున్నారు అన్న విషయం మనందరికీ తెలుసు సార్. అది రైట్. ముందు నుంచి మెయింటెనెన్స్ త్రూ అవుట్ క్రాప్ సీజన్ చేయాలి. తుఫాన్ వచ్చినప్పుడు నీజక్ రియాక్షన్ ఏదో పని చేయటం అన్నది చూస్తుంటే మరి దాని మీద నిజంగానే అనుమానాలు కాదు, దీని వెనక లేదు పెద్ద ఆలోచన ఉన్నట్టుగా ఖచ్చితంగా మాకు ఒక పెద్ద అనిపిస్తుంది ఆలోచన సార్. ఉన్నట్టు తెస్తుంది. మీరు కలెక్టర్ గారి అవును సార్. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు అవి చూసాము, మీ ఎమ్మెల్యే కూడా ఆనందరావు గారు కూడా వచ్చినట్టున్నారు, అమలాపురం ఎమ్మెల్యే టీడీపీ. అవును సార్. కలెక్టర్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆనందరావు గారు కూడా అక్కడే ఉన్నారు సార్. ఓకే. మేము కలెక్టర్ గారికి ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన కూడా పాజిటివ్ గా ఒక మాట అన్నాడు ఆనందరావు గారు.
మీరు లేవనెత్తుతున్న విషయాలతో పాటు మా లిస్ట్ లో కూడా మేము లేవనెత్తే అంశంలో అది కూడా ఉంది. ఆయన ఓకే. ఆ అంశం ఏంటంటే మా డ్రైనేజ్ వ్యవస్థ స్వాంప్స్, సముద్రంలో కలిసే ప్రాంతంలో స్వాంప్ అంటాం సార్. అది జాయింట్ కోర్సు, రెండు రెండు రైళ్లు కలిసి అవి సముద్రంలోకి వెళ్తాయి. ఆ ప్రాంతం ఎంక్రోచ్మెంట్ గురైంది, దానివల్ల నష్టం జరుగుతుంది. మీరు అది ఆ ఎంక్రోచ్మెంట్ కూడా మీలో పార్టీకి సంబంధం లేదు సార్. రైతులు ఎవరో ఒకరు ఆక్రమించారు కదా, దాని గురించి మాట్లాడటానికి మీరు ఏమైనా మొహమాట పడుతున్నారా అన్నాడు ఆయన. ఓకే. అంటూనే మీరు ఆ విషయం లేవనెత్తితే నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. చాలా పాజిటివ్ ఓకే. గానే మాట్లాడారు సార్. టేకింగ్ ఇట్ వెరీ మంచిదే. అంటే పాజిటివ్లీ, ఇన్ ద అదే అభినందిస్తున్నాం. ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఒక రకంగా అది స్వాగతించదగిన ఆలోచన పరిణామమే. స్వాగతించలేదు. ఉమ్. అలాగే సార్. మేము కూడా ఈ విషయం మీద కొంత వర్క్ గతంలో కూడా ఉమ్. జగన్ గారు ముఖ్యమంత్రి ఉండగా చేయడం జరిగింది సార్. ఉమ్. మేము నాగిరెడ్డి గారు కూడా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆ, వాళ్ళు ఒక ఎంక్వైరీ చేశారు. ఆ లెటర్ హెస్ గోన్ ఫ్రమ్ సీఎంఓ నుంచి కమిషనర్ ఉమ్. ఫిషరీస్ కో లెటర్ రాశారు దీని మీద ఉమ్. చర్యలు తీసుకోమని. కమిషనర్ అప్పటి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారికి ఒక లెటర్ రాశారు దీని మీద చర్యలు తీసుకోమని. హిమాంశు ఉమ్. శుక్లా గారు స్పందించి వెంటనే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ తో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి మండల స్థాయిలో ఒక టీం ఫామ్ చేసిన ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, ఫిషరీస్, అగ్రికల్చర్, డ్రైనేజ్, ఇరిగేషన్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చేసి దీన్ని ఎంతవరకు ఎంక్రోచ్మెంట్ అయింది అన్నది రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు సార్. ఈ ఓకే. ఓకే. ప్రక్రియ ఉండగానే గవర్నమెంట్ మారిపోవటం వల్ల ఇది ముందుకెళ్ళలేదు. ముందుకెళ్ళారు. సో రైట్. ఎమ్మెల్యే గారు పాజిటివ్ గా చేసి పెడతానన్నారు కాబట్టి ఆల్రెడీ గతంలో ఆర్డర్స్ ఉన్నాయి. ఉమ్. ఆ ఆర్డర్ కాపీస్ వీలైనంత త్వరగా ఆయనతో షేర్ చేసుకుంటాం. లేకపోతే ఆయనే స్వయంగా ఇంకో ఎంక్వైరీ వేయించైనా సరే ఈ పని త్వరగా రైట్. పూర్తయితే రైతాంగం ఎవరు చేసినా సరే, జగన్ గారు మొదలు పెట్టారని కాదు, ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ చేసినా సరే రైతాంగం నిజంగా హ్యాపీగా ఉంటారు. అదే. ఇప్పుడు రైతులకి పార్టీలే ఉంటాయి. రైతులకి అంతే సార్. వాళ్ళకి తెలిసిన వ్యవసాయం ఒక్కటే గాని పార్టీలే ఉంటాయి వాళ్ళకి. అంతే వాళ్ళకి సార్. మంచి జరగాలి. అదే ఆ దిశగా మీరు అంతే. చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. రెండోదండి, ఈ ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల ఈ దఫా నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? మీ గవర్నమెంట్ లో ఇన్సూరెన్స్ ఉంది కదా రైతులకి? అదే ప్రత్యేకించి టెనెంట్ ఇప్పుడైతే ఫార్మర్, చాలా టెనెంట్ 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 ఫార్మర్స్ కి చా- ఇన్సూరెన్స్ చాలా ఉండేది కదా? ఘోరంగా ఉంది సార్. చాలా ఉమ్. ఘోరంగా ఉంది సార్. గతంలో అయితే మన ఫార్మర్ దృష్టిలో పెట్టుకోలేదు. ప్రతి ఎకరా ఉమ్. గవర్నమెంట్ ఇన్షూర్ చేసింది సార్. ఉమ్. దాంట్లో మనం ఈ క్రాప్ బుకింగ్ చేసి మనం ఆ, దాంట్లో టెనెంట్ ఫార్మర్ ఉన్నాడా లేకపోతే నిజంగా ఫార్మర్ ఉన్నాడా ఈ డేటా అంతా గవర్నమెంట్ కలెక్ట్ చేసేది. ఓకే. ఫిజికల్ ఫిజికల్ గా పంట ఎవరేస్తుంటే వాళ్ళ డేటా ఈ క్రాప్ బుకింగ్ లో గవర్నమెంట్ ఎక్కించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఉమ్. ఉమ్. ఆ ఆదేశాలు ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే సార్, ఎప్పుడైతే ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ వస్తే ఇమీడియట్ గా అక్కడ అతను రైతు పేర ఈ క్రాప్ లో ఉండేది కాబట్టి కౌలు రైతు అయినా సరే ఉమ్. ఉండేది కాబట్టి ఆయనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది. అలాగే ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కూడా కౌలు రైతు పైన ఇవ్వడం జరిగేది సార్. అదే గనక ఉండి ఉంటే ఈ రోజు రైతులు ఈ సమస్య పాపం అంటే పంట నష్టపోయినా ఎంతో కొంత వాళ్ళకి ఒక భరోసా ఆ, దొరికిండేదిగా. ఎంతో కొంత భరోసా కదా, నెక్స్ట్ పంటకు వేయడానికి ధైర్యం సరిపోయేది సార్. వాళ్ళ దగ్గర ధైర్యం కొంత వచ్చేది. చేతిలో డబ్బులు వెసులుబాటు ఉండేది. మరి ఉమ్. మళ్ళీ రెండో పంటకు వెళ్ళడానికి ధైర్యంగా ముందుకెళ్లే అవకాశం ఉండేది సార్. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ ఆ ఫ్రీ ఇన్సూరెన్స్ అని తీసేయటం వల్ల ఓన్లీ క్రాప్ లోన్ ఉన్న రైతులకు మాత్రమే బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది సార్. రైట్. కానీ మనం గుర్తు ఏదో ఇక్కడ పెట్టుకోవాల్సిన ఇక్కడ దీని మీద రైతు విభాగం అధ్యక్షులుగా మీ ఆలోచన ఏంటి? మీరు ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటారు ఈ అంశాన్ని? ఇది చాలా ట్రిక్కీ పొజిషన్ సార్. ఎందుకంటే మన రాష్ట్రంలో సుమారుగా 80% టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు సార్. ఓకే. ఓకే. ఈ ఈ నష్టం జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ టెనెంట్ ఫార్మర్స్ కి అందటం అన్నది న్యాయం. ఎందుకంటే అతను నష్టపోతున్నాడు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఉదారభావంతో ప్రభుత్వాలు వ్యవహరించాలి కానీ దాని ఏదో ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి కొంత తగ్గించుకునే ప్రయత్నంలో చూస్తే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి రైతుకు ఉంటుంది సార్. ఎందుకంటే సో గట్టిగా ఈరోజు మీరైతే గట్టిగా ఉద్యమించబోతున్నారా ఈ అంశం మీద? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు ప్రభుత్వం కూడా భరోసా ఇవ్వకపోతే ఇన్సూరెన్స్ లేక రైతు ఏం చేయగలండి? రైతు ఏమీ చేయలేడు సార్. నిజంగా ఉమ్. అందుకని ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏదో చేస్తుంది మా వెనక నిలబడుతుంది అనే ధైర్యం మనకి ఇవ్వకపోతే రైతుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం రాయలసీమ ఏరియాలో చూస్తున్నాం. మొన్న జరిగిన ఉమ్. సంఘటనలో మన కళ్ళెదురుగుండా పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన మన వార్తల్లో చూస్తున్నాం. పల్నాడు పల్నాడు జిల్లాలో చూసాం రైతుల ఆత్మహత్యలు. పల్నాడు ఉమ్. పల్నాడులో 24-25 ఇయర్ 24-25 సంవత్సరానికి 21 ఆత్మహత్యలు, 25 ఉమ్. సంవత్సరానికి ప్రస్తుతానికి 8 ఆత్మహత్యలు జరిగినట్టుగా
అక్కడ జిల్లా ఉమ్, వ్యవసాయ అధికారి ప్రకటించినట్టు మేము బీబీసీ తెలుగు న్యూస్ లో మేము చూడటం జరిగింది సార్. చాలా ఉమ్, బాధాకరమైన విషయం. దాని తర్వాత రాయలసీమ ఉల్లి రైతులు ఆత్మహత్య చేసుకోవటం అనంతపురంలో చూసాం మనం. ఉమ్, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్. అలా రాకుండా రైతుకు ధైర్యంగా నిలబడాలి. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ కాదు, నిజంగా పంట నష్టం జరిగినప్పుడు క్వాలిటీ కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ప్రభుత్వం ఆదుకుని ప్రొక్యూర్మెంట్ చేసి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది అవసరం సార్. అయితే అది ఉంది. ఉంది. ఇప్పుడు రైట్, ఫ్రీ రైట్. ఇన్సూరెన్స్ అన్నది రైతుకి నిజంగా అవసరమైన స్కీమ్ అది. దాన్ని ప్రభుత్వం మరి మంగళం పాడేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రైతుకు సృష్టించారు సార్. దానికి రైట్. ఐ థింక్ ఎనీహౌ అంటే మీరైతే గట్టిగా ఉద్యమిస్తున్నారు కదా రామారావు గారు ఈ అంశం మీద అయితే. దీని మీద పార్టీ. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళిపోయారు సార్. నిజంగా ఇన్యూమరేషన్ జరిగిన తర్వాత నష్టం ఎంత ఉమ్. జరిగిందో మన లెక్కలు తేలిన తర్వాత దీని మీద గట్టిగా వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఉద్యమించబోతుంది సార్. రైట్ అండి. థ్యాంక్ యూ రామారావు గారు. సో చూసాం కదా రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ టెనెంట్ ఫార్మర్ ఎలా నష్టపోయాడు. 80% మంది టెనెంట్ ఫార్మర్స్ ఇన్సూరెన్స్ లేకపోవటం. ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి ఆ క్రెడిట్ రాకూడదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ తీసేసింది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే ఉండి ఉంటే ఈ రోజు ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఎంతో ఊరట దొరికేది అనేది రామారావు గారి అభిప్రాయం. దానికి తోడు ఆ డ్రైనేజ్ క్లియరెన్స్ కోసం కలెక్టర్ గారిని వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా ఆయన చెబుతున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఆనందరావు కూడా వచ్చారట. కొంచెం పెద్ద మనసుతో కనీసం ఇంత లార్జర్ ఇంట్రెస్ట్ ఉంది ఫార్మింగ్ కమ్యూనిటీ ఇక్కడ పార్టీలు పక్కన పెట్టి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పక్కన పెట్టి వెళ్ళి మరీ సాయం చేయడానికి వచ్చింది కాబట్టి తెలుగుదేశం కూడా అదే పాజిటివ్ అండ్ ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ముందుకు వస్తే బాగుంటుంది అనేది రామారావు గారి సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.